పెద్దపల్లి జిల్లా మంతిని మండలం పుట్టపాక గ్రామంలో భూములకు పరిహారం చెల్లించకుండా గ్రీన్ఫీల్డ్ రహదారి పనులు చేస్తుండగా రైతులు అడ్డుకున్నారు. పరిహారం చెల్లించకుండానే వేసిన పత్తి పంటను యంత్రాలతో అధికారులు తొలగిస్తుండగా యంత్రాలకు అడ్డుగా బురదలో పడుకొని రైతులు ఆందోళన చేపట్టారు. పరిహారం చెల్లించకుండా వేసిన పంటలను తొలగిస్తూ దౌర్జన్యం చేయడం ఏంటని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భారీ ఎత్తున పోలీసులు రంగప్రవేశం చేశారు. రైతులకు నచ్చజెప్పే పరిహారం వచ్చేలా సహకరిస్తామని గోదావరికని ఏసీపీ మడత రమేష్ జిల్లా కలెక్టర్ వద్దకు రైతులను తీసుకెళ్లారు. ఎకరానికి ₹1 కోటి విలువ ఉన్న భూములను గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో ఎకరానికి 20 లక్షల పరిహారం చెల్లిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పరిహారం చెల్లించకుండానే దౌర్జన్యంగా తమ భూములు లాక్కుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే బాధితుల అంటే మామూలుగా కాదు. ఇక్కడ పుట్టపాక గ్రామ పంచాయతీ పరిధిలో మెయిన్ రోడ్ హైవే రోడ్ కున్న ల్యాండ్స్ ఎకరాన కోటి చిల్లర ఉన్న ల్యాండ్స్ ని భూ సేకరణ పేరు మీద నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద 20 లక్షల రూపాయలు కట్టించి రైతుల నోళ్ళ మట్టి కొట్టడం జరిగింది. దాన్ని బాధ దిగమింగుకొని పాపం అంటే ల్యాండ్ అక్వైషన్ అంటే ఎట్లా ఇయ్యక తప్పదని చెప్పి ఆ 20 లక్షలకైనా ఒప్పుకొని వాళ్ళు పని స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఇంకా చాలా మందికి పేమెంట్లు పెండింగ్ ఉన్నాయి. సరే, మీకు పని అవసరం ఉంటే చేసుకోర్రి. ఇక్కడ పని ఆపడానికి మేము ఎందుకు ఆపుతాము? పేమెంట్లు ఇచ్చిన తర్వాత ఇంకెవరికి రైతులకు డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా వచ్చి మిషన్లు పెట్టుకొని వచ్చి ఆ పంటలను నష్టం చేసుకుంటా ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ని వీక్తారని వస్తే అసలు ఇది ఏ రకమైన దౌర్జన్యం అర్థమైతలేదు. పేమెంట్ పడని వాళ్ళు అందరూ వచ్చి ఆడ అడ్డుకొని మొత్తం వర్క్ను ఆపితే ఇలా పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చి అడ్డుకొని చాలా వాళ్ళని జీబులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. ఇది అన్యాయం. పైసలే ఉద్దేశంగా ఇస్తున్నారు. ఇది కలెక్టర్ గారు 5 నెలల క్రితం ఇదే గ్రామ పంచాయతీలు వచ్చి కూర్చోండి, మీ ప్రాబ్లం 1 నెల 2 నెలలలో క్లియర్ చేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని ప్రకారంగానే వాళ్ళ టీమును పంపించిండు. రీఎస్టిమేషన్లు కానీ ప్రతిదీ వాళ్ళు టీము చేసుకొని పోయారు. 5 నెలల నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఎంత డబ్బులు అనేది కూడా తెలియదు. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆఫీసులో కూడా కరెక్ట్ రెస్పాన్స్ సమాధానం లేదు. సమస్య సొల్యూషన్ దొరికింది. దొరికింది తర్వాత